అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. బిఆర్ నాయుడు ఉదంతం బయటకొచ్చినప్పటి నుంచి, అది విపరీతంగా వైరల్ అవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి కొంతమంది నాకు కాల్ చేశారు. నేను కొంతమందికి కాల్ చేసి మాట్లాడాను. ఎందుకంటే మనకు వివరాలు చెప్పడానికి కొంతమంది కాల్ చేస్తారు. ఇది నిజమా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి కూడా మనం కొంతమందికి కాల్ చేసి, మనం ఏదైనా కానీ రూఢి చేసుకున్న తర్వాత ఓకే ఇది మనం చెప్పొచ్చు అని మనం నమ్మిన తర్వాతనే నేను ఏదైనా చేస్తాను. అందుకనే నేను ఒకటే ప్రిన్సిపల్ అండి. ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు బయట పెట్టి లేడీస్ని ఇబ్బంది పెట్టకూడదన్నది నా అభిమతం. ఎందుకంటే ఇద్దరి మధ్య ఏదైనా జరగచ్చు, నాకు సంబంధమే లేదు. కానీ ఒక పదవిలో ఉన్నప్పుడు ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు తగిన రీతిలో స్పందిస్తే బాగుంటుందన్నదే నా అభిమతం. సో అలా నేను కొందరితో మాట్లాడుతూ, కొందరు నాతో మాట్లాడుతూ, ఇది జరిగినప్పుడు ఒక పెద్ద స్వామి నాకు కాల్ చేశారు. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ లాగా అండి, బ్రాహ్మిన్స్ అంటే నాకు చాలా గౌరవం. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళు జరిగినా, లేకపోతే ఇంకొక శుభకార్యం జరిగినా మనం బ్రాహ్మిన్స్ని రిక్వెస్ట్ చేస్తాం, మీరు వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించండి, మీరు వచ్చి మంత్రాలు చదవండి అని. అంటే వాళ్ళు వచ్చి మనల్ని దీవిస్తే దేవుడు వచ్చి దీవించినట్లు మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే వాళ్ళు ఎంతో నిష్టతో వాళ్ళు దేవుణ్ణి పూజిస్తారు కాబట్టి వాళ్ళని ఆశీర్వదించమని మనం రిక్వెస్ట్ చేస్తాం. సో దట్స్ హౌ ఐ లుక్ అట్ దెమ్. అండ్ ఆ స్వామి చాలా పెద్ద స్వామి. వారు ఏవైనా చెబితే అవి జరుగుతూ ఉంటాయి. ఇంకా నేను పేరు ఎందుకు చెప్పుకోదలుచుకోలేదంటే అవసరం లేదు. ఇప్పుడు మనం ఏదైనా చెప్పేటప్పుడు వేరే వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం కొన్నిసార్లు చెప్పకపోతేనే మంచిది. సో ఆ స్వామి నాతో మాట్లాడుతూ ఈ విషయం పైన మాట్లాడేటప్పుడు నేనే అన్నాను, ఒక మాట అన్నాను, ఇంకా రేపు చూడండి అసలు TV5 ఛానల్లో విపరీతంగా ఉంటాయి ఇంకా డిబేట్లు, అది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతూ, అది బిఆర్ నాయుడును భుజానికి ఎత్తుకొని మోస్తూ అది ఇదంటే ఆ స్వామి నాతో ఒక మాట అన్నాడు, లేదు ప్రదీప్ మీరు చూడండి, కావాలంటే వాళ్ళు అసలు ఈ విషయం జరగనట్లు, ఈ విషయమే లేనట్లు వాళ్ళు నటిస్తారు చూడండి. చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే నారా లోకేష్ కానీ దీని గురించి మాట్లాడరు. వాళ్ళు కూడా అసలు ఏది జరగనట్లు ఉంటారు, వాళ్ళు అసలు పట్టించుకున్నట్టు ఉంటారు చూడండి, వాళ్ళు ఎక్కడా మాట్లాడరు, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు పెద్ద చేసినట్టు అవుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడరు, నా మాట నమ్మండి అన్నాడు. నేను అవునా అన్నాను. నాకెందుకో వాళ్ళు మాట్లాడతారని అనుకున్నాను. కానీ 2 రోజుల నుంచి సండే రోజు ఒక ప్రోగ్రాం చేసాడు TV5 సాంబశివరావు, మండే రోజు ఒక ప్రోగ్రాం చేశాడు. ఇంకా మూర్తి తూతు మంత్రంగా మా బాస్కి ఏం సంబంధం అది ఇదని ఏదో చిన్నగా చెప్పేసి వదిలేశాడు. అది కూడా ఏంది వేరే టాపిక్లో దీన్ని ఒక ఇంట్రడక్షన్గా చెప్పి వదిలేశాడు, దీనిపైన డిబేట్ పెట్టలేదు. కానీ ఇంట్రెస్టింగ్గా TV5 సాంబశివరావు ఈరోజు థంబ్నెయిల్ ఏంటంటే, రెచ్చిపోతున్న ఇరాన్ సాంబశివరావు స్ట్రాంగ్ రియాక్షన్. రెచ్చిపోతున్న ఇరాన్ సాంబశివరావు స్ట్రాంగ్ రియాక్షన్. నీ రియాక్షన్ ఎవడికి కావాలరా? నువ్వు ఇరాన్పై స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తేంది, వీక్ రియాక్షన్ ఇస్తేంది, ఎవడు పట్టించుకునే దేవుడు, దేకే దేవుడు? రెచ్చిపోతున్న ఇరాన్ సాంబశివరావు స్ట్రాంగ్ రియాక్షన్. అది ఈరోజు థంబ్నెయిల్. నిన్నటి థంబ్నెయిల్ మన సాంబశివరావుది, చట్టం వర్సెస్ న్యాయం టాప్ స్టోరీ డిబేట్ విత్ సాంబశివరావు. ఎవరి గురించి? అరవింద్ కేజ్రీవాల్ ఫోటో, అలాగే కవిత కల్వకుంట్ల గారి ఫోటో. రాజకీయ కుట్ర, వాళ్ళని కూడా జైల్లో వేయాలి. సాంబశివరావు హాట్ కామెంట్స్. మళ్ళీ ఎవరి గురించి? అరవింద్ కేజ్రీవాల్ గురించి అండ్ కల్వకుంట్ల కవిత గారిది. ఇక మన మూర్తి హెడ్డింగులు చూస్తే అండి, హెచ్చరించిన ట్రంప్ అదొకటి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సాంబశివరావు రియాక్షన్, అమెరికాపై పాకిస్తాన్ తిరుగుబాటు, వార్ నెక్స్ట్ ఏంటి, టాప్ స్టోరీ విత్ సాంబశివరావు. ఇంకా ఇరాన్కు సత్తా లేదు, అమెరికా గోల్ రీచ్ అయినట్లే మూర్తి, ఆయన వెళ్ళడం కరెక్టే, ప్లాన్ ఏంటంటే బాంబుల వర్షం మూర్తి, ట్రంప్ సంచలన ప్రకటన, ఇక 3వ ప్రపంచ యుద్ధమే. ఇంకా మొత్తంగా దీని గురించి మనం మాట్లాడొద్దు అన్నట్టు ఇరాన్ అని ఇరాన్ యుద్ధం గురించే మాట్లాడుతున్నారు. ఇంకా ఇది అసలు జరగనట్లు, ఈ టాపికే లేనట్లు ఇదంతా మాట్లాడుతున్నారు. అండ్ మీరు గమ్మత్తుగా మీరు ఆలోచిస్తే అండి, పవన్ కళ్యాణ్ గారు అస్సలు నోరు తెరవట్లేదు. ఆయనకు లెటర్ వెళ్ళింది, చంద్రబాబుకు లెటర్ వెళ్ళింది, నారా లోకేష్కు లెటర్ వెళ్ళింది, వీళ్ళు అస్సలు నోరు తెరవట్లేదు. చంద్రబాబు గారు తెలిసి బిఆర్ నాయుడుకి చైర్మన్ పదవి ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఆడపిల్లలకు అన్యాయం జరిగితే నేను తట్టుకోలేను అది ఇది అన్నారు. మరి ఒక మహిళ పవన్ కళ్యాణ్కు లేఖ రాస్తే రెస్పాన్స్ లేదు. ఇప్పటికైనా రెస్పాండ్ అవుతాడా? అవ్వడు. ఇక నారా లోకేష్ అయితే అబ్బో ఆయన డ్రామా వేరే లెవెల్. తల్లులకు అన్యాయం జరిగితే నేను ముందుంటాను, మీరు చెప్పండి ఏ తల్లికి అన్యాయం జరిగిందో, తల్లి గురించి మాట్లాడితే నేను ముందుండి పోరాడతాను అది అన్నాడు. అనంతపురం ఎమ్మెల్యే ఎన్టీఆర్ అభిమానికి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి ఫోన్ చేసి లకారాలతో తిడుతూ దారుణంగా తిట్టాడండి. అవును అతనే తిట్టాడు అని చెప్పేసి ఎవడైతే ఫోన్లో ఆయన తిడుతుంటే విన్నాడో ఆ సదరు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని బయటకు వచ్చి మీడియా ముఖంగా కూడా చెప్పాడు, అవును నాతోనే ఫోన్లో మాట్లాడింది ఎమ్మెల్యే గారు, తిట్టారు, అది కరెక్ట్, అది ఏ కాదు ఫేక్ కాదు అని చెప్పారు. ఏమన్నా చేశాడండి నారా లోకేష్? అస్సలు చేయడు. ఇప్పుడు ఒక మహిళ బాధితురాలు ముగ్గురికి లెటర్లు రాస్తూ నారా లోకేష్ కూడా ఆ లెటర్ను పోస్ట్ చేస్తే నారా లోకేష్ ఏమైనా స్పందించాడండి? అస్సలు స్పందించాడు. ఇప్పుడు మీడియాలో అదంతా వచ్చిన తర్వాత ఏమైనా స్పందిస్తున్నారా? అస్సలు స్పందించారు. దున్నపోతు పైన వాన కురిసినట్టు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చి మనం మాట్లాడదామా అంటే ఇక ట్రై చేస్తుంటారు. ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాం, 2 ఏదైనా లూప్ హోల్స్ ఉన్నాయో వెతుకుదాం, 3 దీన్ని ఎలా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన ఆపాదించడానికి ఎట్లా ట్రై చేద్దామని బాగా ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు వాస్తవంగా ఒకటైతే కరెక్ట్ అండి, ఇక్కడ ఆ ఫొటోస్ బయట పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, మాకేం సంబంధం లేదు. ఆ లెటర్లు బయట పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, మాకేం సంబంధం లేదు. మేము దాన్ని లేవనెత్తలేదు. ఇప్పుడు ఆర్తనాదాల మూర్తినో ఇంకొకనో ఒకటే సూటి ప్రశ్న అడిగి ముగిస్తానండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కుట్ర చేసినారు అని చెప్పడానికి ఆమె లెటర్లో కూడా రాసింది, నేను కరడగట్టిన టీడీపీ అభిమానిని అని చెప్పేసి లెటర్లో కూడా రాసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఆ వీడియోలు కానీ ఆ ఫోటోలు కానీ ఎట్లా దొరుకుతాయండి? ఏ విధంగా దొరుకుతాయి? బాధితురాలు ఇవ్వకపోతే ఎలా దొరుకుతాయి? ఆమె నాకు న్యాయం జరగట్లేదని ఆమె ఇచ్చింది. అది ఇప్పుడు ఏదో కొత్తగా ఎక్కడో చూస్తున్నాను, ఆవిడ కేసు వేశారు అది అని. నేను మొన్ననే క్లియర్గా చెప్పా, బిఆర్ నాయుడు నువ్వు అని చెప్తున్నావు అది తప్పు. మీకు ఎన్నో సంవత్సరాల బంధం ఉందని నాకు తెలుసు, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తే నేను విన్నాను. నువ్వు ఆమెతో కాంప్రమైజ్ కాకపోతే చాలా బయటకు వస్తాయి అని కూడా నేను చెప్పినాను. నా ట్విట్టర్లో కూడా రాశా. ఆమె ఇంక ఏదో ఒకటి కాంప్రమైజ్ చేయించిండ్రు, లేకపోతే నీకు డబ్బు ఇస్తాను, లేకపోతే నీకు అది చేస్తా ఇది చేస్తా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకు తెలియదు. లేకపోతే భయపెట్టో, నేను ఉన్నాను కదా నీకు, నువ్వు ఇలా బయటికి రావచ్చని ఏం చెప్పారో మనకు తెలియదు. తెలిస్తే తెలుసు అని చెప్తాం. కానీ ఆవిడ చేత ఒక కేసు ఇచ్చా. ఎలా ఉంటుందో చూడండి. లెటర్ రాసి నన్ను ఆదుకోండి అన్నప్పుడు ఆమెను ఎవరు పట్టించుకోలేదు. ఆమె రాసిన లెటర్ బయటకు వస్తే ఆమె చేతిలో మళ్ళీ కేసు వేయిస్తారు. ఇంకా దీన్ని ఏ విధంగా అభివర్ణించాలో నాకు తెలీదు. బట్ ఆ స్వామి ఇంకా చాలా విషయాలు చెప్పారండి. ఆ స్వామి చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా జరిగాయి. కొన్ని నేను ఎందుకంటే పర్సనల్గా మాట్లాడుకునేట్టు కొన్ని బయటికి చెప్పలేము. బట్ ఏమేమి చెప్పారో యాజ్ ఇట్ ఈస్గా జరిగాయి. నేను ఇది ఎందుకు మీకు చెప్పాలనుకున్నా అంటే, నేనైతే ఊహించా వీళ్ళు విపరీతంగా వచ్చి డిబేట్లు పెడతారు అది అని. ఇరాన్ గురించి పెడుతున్నారు తప్పితే ఇక్కడ బీఆర్ గురించి అసలు లేదు. బీఆర్ నాయుడు గురించి అసలు ఊసే లేదు.